జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడిచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? చెప్పండి గట్టిగా, బాగున్నారా అందరూ? ఒక మంచిది, నేను కూడా బాగున్నాను. గడిచిన ఆదివారం మొదలుకొని ఈరోజు ఆదివారం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన దయగలిగిన రెక్కల చాటును మరుగుపరిచి ఆయన సన్నిధిలో ప్రభు సాక్షిగా నడిపించారు. అందుకు ప్రభుకు మనం కృతజ్ఞత గలవారమై ఆయన సన్నిధిలో నడిపించబడాలి. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడాము, ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహింపరచుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. బైబిల్లో నుండి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. పిల్లలతో ఆడుకోవద్దు దయచేసి. మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా కూర్చోండి, వాక్యాన్ని వినండి. పిల్లలతో ఆడుకునే సమయం కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 28వ అధ్యాయము మొదటి వాక్యంలో ఒక చిన్న మాట రాయబడి ఉంది. దయచేసి మనం చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. చప్పట్టు కొట్టి గట్టిగా ప్రభువును మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని ఒక్కసారి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మీరు చెప్పుకోండి. మాట ఎలా ఉంటుంది? ఒకరిని ఒకరు చేయి పట్టుకోండి, ఆ తర్వాత ఒకరినొకరు చెప్పుకోండి. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అని చెప్పుకోండి. ఒకరిని చెప్పండి, సిగ్గెందుకు? కొయ్ అన్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నీతిమంతులు ఎలా ఉంటారంట? నీతిమంతులు ఎక్కడ కూడా భయపడరు. ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. నీతిమంతులు ఎవరికి భయపడరు, దిగులు చెందరు, కలవరపడరు, కుంగిపోరు. ఎప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగానే జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఎదిరించినా, ఎంతమంది నిందించినా, ఎంతమంది అవమానించాలని ప్రయత్నం చేసినా ఎవరి వల్ల కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎదిరించి నిలబడగలిగిన సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలకి అనుగ్రహిస్తాడు. అందుకని ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కనుక ఆయన నమ్మినటువంటి పిల్లలు నీతిమంతులుగానే ఉంటారు. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కనుక ఆయన నమ్మినటువంటి పిల్లలు ఎప్పటికీ నీతిమంతులుగానే జీవిస్తారు. ఎవరితో భయపడరు, కుంగిపోరు, కలవరపడాల్సిన అవసరము లేదు. సొలొమోను భక్తుడు అంటాడు, నీతిమంతులు దేవుని పిల్లలు ఎప్పుడు చూసినా ఎలా ఉండాలంట? ధైర్యంగానే ఉండాలి. నింద వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, దేశించినప్పుడు, ఇతరులు మన గురించి మాట్లాడినప్పుడు దేవుని పిల్లలు 100% అసలు కుంగిపోవాల్సిన అవసరమే లేదు.
కుంగిపోతున్నావంటే కారణం ఏంటి? నువ్వు బాధపడుతున్నావంటే కారణం ఏంటి? నీ జీవితంలో కుంగి నువ్వు కుసించిపోతున్నావంటే కారణం నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడిగా లేవు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. నా మీద నా తల ఎంటికలన్నీ వచ్చాయి, నా తల ఎంటికలన్నీ వచ్చాయి. ఈ 30 సంవత్సరాల్లో ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన ప్రభువు నీతిమంతుడు కాబట్టి, నీతిమంతుని రక్తములో మనం కడగబడిన వారం కనుక ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నాతో భయపడాలి అంటాడు. అందుకని దేవునికి మాత్రమే ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలం ఆయన ఘనపరచాలి, దేవుని గౌరవించాలి, ఆయన విలువ ఇవ్వాలి, ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెలుగా నీవు బ్రతకాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని సొలొమోను ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ఎవడును తరుముకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు మాత్రం చెప్పండి సింహం వలె ధైర్యంగా బ్రతుకుతాడు. దుష్టుడు ఏమైపోతాడంటండి? సాతాను ఎవరు తరమకుండా వెళ్ళిపోతాడు. సాతాను ఎవరు తరమకుండానే చెప్పండి ఏం చేస్తాడంట? పారిపోతాడు. ఎందుకని? వాడికి యథార్థత ఉండదు, భక్తి ఉండదు, భయము ఉండదు, ప్రేమ అనేది ఉండదు, కనికరం అనేది ఉండదు. ఎంతసేపటికి దేవుని పిల్లలను నాశనము చేయాలి, వారి భక్తిని పాడు చేయాలి, వారి నోట దుర్వశమైన మాటలు మాట్లాడేటట్టు చేయాలి, వారికి ఐక్యత లేకుండా చేయాలి, సంఘములో సమాజంలో వారిని తలవెత్తుకోనివ్వకుండా చేయాలనేది సాతాను గాడి యొక్క పని. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడైన యేసయ్య పక్షమున ఉంటారా? మీరు సాతాను పక్షమున ఉంటారా అని అంటే మీరంటారు మేమందరం దేవుని పక్షమునే ఉంటామంటారు. కానీ మీ హృదయ అంతరంగంలో ఎవరు వెళ్తున్నాడు తెలుసా? మీ హృదయ అంతరంగంలో ఎవరు మిమ్మల్ని పరిపాలిస్తున్నారు అంటే సాతానుకు చోటిచ్చారు. సాతాను మిమ్మల్ని ఏం చేస్తున్నాడు అంటండి? పరిపాలిస్తూ ఉన్నాడు. సాతానుకు మీరు చోటిస్తూ ఉన్నారు. అందుకు నీ జీవితంలో నువ్వు భయపడుతూ ఉన్నావు. కొందరు మాట్లాడుతూ ఉంటారు, పాస్టర్ గారండి ప్రార్థన చేసుకుంటున్నాను అంత బాగుంది కానీ నాకు భయం వేస్తుందండి, భయం పోవట్లేదండి, గుండెల్లో భయంగా ఉంది, ప్రార్థన చేయండి అంటారు. నువ్వు భయపడుతున్నావంటే దేవునికి వ్యతిరేకంగా ఏదో నువ్వు చేస్తున్నావు, దేవునికి విరోధంగా ఏదో నువ్వు చేస్తున్నావు. నువ్వు అభివృద్ధి పరచబడుతున్నట్టుగా కనపడుతున్నావే కానీ, పైన మాత్రం బాగున్నట్టుగా నటిస్తూ ఉన్నావే కానీ నీ హృదయాంతరంగం మాత్రం చెడిపోయి ఉన్నది, దేవునికి విరోధంగా ఉన్నావు. అందుకని నీ పాపము నీ భయమే నిన్ను పట్టి పీడిస్తుంది. ఎదుటి వాణ్ణి ముందు నిలబడలేక నువ్వు నీ జీవితంలో నువ్వు భయపడుతున్నావంటే ఏదో ఒక కారణం నీలో ఉంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను గారి మాటను చక్కగా తెలియచేశాడు. ఎవడైనను తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు మాత్రం ఎప్పటికీ ఎలా ఉంటాడంట? సింహం వలె ధైర్యముగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, తాడి చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ, టెంకాయ చెట్లు కానీ, ఈత చెట్లు కానీ, ఈ చెట్లన్నీ చెప్పండి ఎవరి వైపు చూస్తున్నాయంట? ఆకాశం వైపు చూస్తున్నాయి. అవన్నీ ఎంతసేపటికి ఆకాశం వైపే చూస్తుంటాయి. ఈ మిగతా చెట్లని చూడండి, మిగతా చెట్లు చూడండి, ఎటు పడితే అటు వ్యాపిస్తూ ఉంటాయి. ఆ పక్కింట్లోకి వెళ్ళిపోతాయి, కాంపౌండ్ దాటేస్తుంది, పక్కింట్లోకి వెళతాయి, విశాలంగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటికి ఒక క్రమం ఉండదు. మర్రి చెట్టు చూసారా? ఎంతసేపటికి ఏంటండి, ఎంతసేపటికి
చెప్పండి, ఏం చేస్తుంటుంది? నేను ఇక్కడే ఉంటాను, దీన్నే పట్టుకుంటానని. ఆ మర్రి చెట్టు ఊడలన్నీ కిందికి దిగుతూనే ఉంటాయి, అది పైకి పోదు ఎంతసేపటికి. చెప్పండి, కొంతమంది అభివృద్ధి పరచబడరు. నేను పట్టిన దానికి 3 కాళ్ళు అన్నట్టుగా ఉంటారు. మర్రి చెట్టులాగా వాళ్ళ ఏర్లు ఇంకా కిందకే వెళ్ళిపోతుంటాయి కానీ పైకి వెళ్తారు. మర్రి చెట్టు ఎంతసేపటికి చెట్టు నిండా ఓడలే ఉంటాయి, చెట్టు నిండా ఏర్లే. ఎంత చెట్టు ఎడలుపు ఉంటే అంతవరకు అన్నీ ఏం చేస్తుంది అంటది? ఏర్లన్నీ భూమికి వదిలేస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మర్రి చెట్టు స్వభావం వేరు. ఏంటండి? ఫలములు ఫలించే చెట్లు ఉంటాయి. జామకాయ చెట్లు ఉండొచ్చు, మామిడికాయ చెట్లు ఉండొచ్చు, సపోటా చెట్లు ఉండొచ్చు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు. ఆ చెట్లు స్వభావం వేరు. అందుకని ఈ తాడి చెట్టు కానీ, ఈత చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ వీటి స్వభావం వేరు. ఇవి ఎంతసేపటికి పైకి మాత్రమే చూస్తుంటాయి. ఎంతసేపటికి కింద నాకేం అనవసరం, నాకెందుకు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేల చూపు చూడాల్సిన అవసరం లేదని అవి పైకి చూస్తుంటాయి. కింద చెట్లు అన్నీ మాత్రం నేల చూపు చూస్తుంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని పిల్లలు భయపడుతూ ఉన్నారంటే కారణం ఏదో ఒకటి నీలో ఉంది, లేనిది ఏది ఉండదు. అందుకని నువ్వు భయపడుతున్నావు. భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, మర్రి చెట్టులో మరొక స్వభావం కూడా ఉంది. మర్రి చెట్టుకున్న స్వభావం ఏంటి తెలుసా? అది పెరుగుతూ పోతూ ఉంటే ఆ కొమ్మలు కింద వేలబడిపోకుండా ఉండేదానికి కూడా తన ఏర్లు, చెప్పండి, ఏం చేస్తాయంట? ఒక కొమ్మ పెరిగిందనుకోండి, ఆ కొమ్మ పెరుగుతూ వెళ్ళిపోతుంటే అక్కడ నుంచి ఒక వేరు కిందకి వదిలి ఆ కొమ్మ కింద వాలనివ్వకుండా ఏరు కిందకి వచ్చిన తర్వాత ఆ వేరు బలంగా నిలబడిపోయి ఆ కొమ్మను పడనివ్వకుండా చేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని పిల్లలు యేసుక్రీస్తుకు, చెప్పండి, యేసుక్రీస్తుకు అంటకట్టబడిన వారుగా ఉండాలి. అందుకని ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దుష్టుడు ఏం చేస్తాడంటే ఎవరు తరమకుండానే పారిపోతూ ఉంటారు. అందుకని దేవుని పిల్లలు మాత్రం ఎప్పుడు చూసినా, రాత్రి పగలైనా, కరువులోనైనా ఏంటండి, వారు నమ్మకంగా సింహంలాగా ధైర్యంగా నిలబడతారు. ఉన్నప్పుడు లేనప్పుడు, లేనప్పుడు కుంగిపోవటం, ఉన్నప్పుడు సంతోషించటం ఉండదు. ఎప్పుడు చూసినా వాళ్ళు ధైర్యంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ వాక్యంలో ఒక మాట రాసి ఉంది. 14వ వచనం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఫస్ట్ మాట చూడండి, ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతులు ఎలా ఉండాలంట? నిబ్బరము కలిగి ఉండాలి. తొందరపడకూడదు. కొందరు చూడండి, తొందరపడి మాట్లాడేస్తూ ఉంటారు. వెనక ముందు ఆలోచించుకోకుండా తొందరపడి ఎదుటివని ఏదో ఒకటి అనేస్తారు. ఎదుటి వ్యక్తి నిన్ను మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలంటే కొంచెం నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా ఉన్నట్లయితే నీ ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీలో ఉన్న మంచితనాన్ని చూస్తారు. మంచితనాన్ని చూసిన వంటి వాళ్ళు ఏం చేస్తారంటే నీ మీద వారికి ప్రేమ కలుగుతుంది, దయ కలుగుతుంది, నీ మీద విశ్వాసం కలుగుతుంది, నీ మీద ఒక నిరీక్షణ అనేది కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు మౌనంగా ఉండటం వలన మరి ఎన్నిసార్లు నేను కించపరిచే మాటలు మాట్లాడినా, అవమానపరిచినా,
అవహేళనగా చేసినా నువ్వు మౌనంగా ఉండటం వలన చివరికి నీ మౌనత్వమే వాని సిగ్గుపడేటట్లు చేస్తుందంట. నీ మంచితనమే వాని సిగ్గుపడేటట్లు చేస్తుంది. ఎందుకని? లోకస్తులాగా నువ్వు మాట్లాడకుండానట్లు దేవుని పిల్లలాగానే నీవు ప్రవర్తించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని కీర్తనకారుడు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఏమని? ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోవాలి. ఎందుకని? కలవరపడావనుకో మునిగిపోతావు. ప్రభు చెప్పింది అదే. పేతురు నడుస్తూ నడుస్తూ ఏమైపోయాడంటండి? చెప్పండి, ఏమైపోయాడు? కొంచెం కలవరపడ్డాడు, కొంచెం మనసులో కలవరపడ్డాడు. లేకపోతే 12 మంది శిష్యుల్లో నా అంత గొప్పోడు లేడని అనుకొని ఉండొచ్చు. ఇంతమంది సంఘంలో నా అంతటోడు లేడు అని ఒకవేళ అనుకొని ఉండొచ్చు. అలా అనుకుంటాం వలనే పేతురు మెల్లగా ఏమైపోయాడంట? చెప్పండి, పేతురు మెల్లగా ఏమైపోయాడండి? నీళ్ళలోకి మునిగిపోవటం సాగాడు. మునిగిపోవటానికి గల కారణం ఏంటంటే తన జీవితంలో కలవరం, రెండోది గర్వం, మూడోది అహంకారం. ఇంతమందిలో నేనంటే ఏమనుకున్నావు అని అదొకటి. నడిచేవంటి ఆ శక్తిని నేను సంపాదించుకున్నాను అని అనుకొని ఉండవచ్చు. ఈ 12 మందిలో నేను ప్రత్యేకించబడిన వాడని అని కూడా అనుకొని ఉండొచ్చు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే నువ్వు రోజున ప్రేమే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు బాధపడుతూ ఉన్నావంటే, భయపడుతూ ఉన్నావంటే, కలవరాల మధ్యలో జీవిస్తూ ఉన్నావంటే దానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కీర్తనకారుడైన దావీదు ద్వారా ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు మాత్రమే నీవు కనిపెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, బైబిల్లో మరొక మాట రాయబడి ఉంది, కనిపెట్టుకోండి అనేటువంటి విషయాన్ని. బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ భూమి మీద ఉన్న ఆకాశ పక్షులన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్న ఆకాశ పక్షులన్నీ కూడా ఎవరి వైపు కనిపెడుతున్నాయంట? చెప్పండి, ఎవరి వైపు? ఆకాశం వైపు, దేవుని గుప్పిళ్ళ వైపు కనిపెడుతున్నాయంట. దేవుని గుప్పిళ్ళ వైపు. ఎప్పుడు దేవుడు గుప్పిళ్ళు ఇప్పుతాడా? ఆయన గుప్పిళ్ళు ఇప్పితే మనకు ఆహారం దొరుకుతాయని ఆకాశ పక్షులన్నీ కూడా చెప్పండి దేవుని వైపు చూస్తున్నాయి. కానీ మనుషులు ఎవరి వైపు చూస్తున్నారు? చెప్పండి, ఎవరి వైపు చూస్తున్నారంట? ఎవరి కొంపకు నిప్పు పెడదాం, ఎవరిని మోసం చేద్దాం, ఎవరి దగ్గర అబద్ధాలాడి ఒక 100 రూపాయలు లాక్కుందాం అని కొందరు మనుషుల వైపు చూస్తూ ఉంటారు. మనుషుల వైపు చూస్తూ మనుషులను మోసపరుస్తూ జీవిస్తూ ఉంటారు. ఇది ఎంతకాలము అనేది దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆకాశ పక్షులన్నీ కూడా ఆకాశం ముందు ఉన్న దేవుని వైపు చూస్తుంటే మనుషులేమో ఎవరి వైపు చూస్తుంటారంట? ఎవరి దగ్గర లాగేసుకుందాం, ఎవరిని మోసం చేద్దాం, ఏంటండి ఎవరిని మాయ మాటలు చెప్పి సంపాదించుకుందామని మనుషులను మోసపరిచేదాన్ని చూస్తుంటారు. దేవుని వైపు చూడవలసినటువంటి వాళ్ళు మనుషుల వైపు చూసి మోసగించబడి సాతాను చేతిలో బానిసలుగా మారిపోతున్నారు. అందుకని కీర్తనకారుడు చక్కగా ఈ మాటను తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును చెప్పండి నిబ్బరముగా ఉండాలి. ఎందుకు నిబ్బరంగా ఉండాలి? నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యంగా ఉంటారు. అందుకని పోషించే దేవుడు ఉన్నాడు, రక్షించే దేవుడు ఉన్నాడు,
నడిపించువాడు ఉన్నాడు, సమస్తమును నీకు ధారాళంగా దయచేసి దేవుడు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడాలి? ఏంటంటే నువ్వెందుకు కలవరపడాలి? అందుకని దేవుని వాక్యం చక్కగా ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తుంది. అందుకని ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి, మెలుకు కలిగి, దేవుని సన్నిధిలో నిబ్బరము కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. గుండె ధైర్యం అనేది చాలా అవసరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రూతు నయోమిని వెంబడించిందంటే ఆమెకు ఎంత ధైర్యం ఉండాలి? అతను వెంబడించడానికి ఎంత ధైర్యం ఉంటే ఆమె వెంబడిస్తుంది. అందుకని ఆమె ధైర్యశాలి, ప్రేమ కలిగింది, భయము కలిగింది, విధేయత కలిగింది. కాబట్టి తన హృదయాన్ని నిబ్బరపరుచుకొని తన అత్తను వెంబడించి చరిత్ర సాటించింది. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చరిత్ర చాటించింది ఆమె. తమ పేరు ప్రకాంతి చరిత్ర గ్రంథాల్లో రాయబడింది. ఒక యవనస్తురాలు తన గుండె ధైర్యాన్ని చూడాలి మనం. ఆమెకున్న ధైర్యం, ఆమెకున్న పట్టుదల, ఆమెకున్న ప్రార్థన అనుభవాన్ని మనం గమనించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట 2వ సమూయేలు గ్రంథం, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7:27. 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యం చదవాలి. ఇశ్రాయేలీల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడునైన నాకు తెలియపరిచితివి గనుక అలాగునే నీ దాసునితో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో దావీదు భక్తుడు చక్కగా దేవునితో చెప్తున్నాడు. మనవి చేయటానికి ఏం ఉండాలంటండి? చెప్పండి. దేవునితో మాట్లాడటానికి ఏం ఉండాలి? ప్రార్థన అంటే ఏంటి అసలు చెప్పండి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియట్లేదు అంటారు. అప్పుడు మేము అంటాం, ఆకలి అయినప్పుడు ఏమని అడుగుతావు? అమ్మ కొంచెం అన్నము పెట్టమంటావు. అట్లాగే దేవుని కూడా నీ కష్ట సుఖాలు ఆయనకు తెలియచేయి. ఆయనకు తెలియనిదంటూ ఏది ఉండదో. ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా ప్రార్థన అనేది నీవు చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటారు, 2 ఉంటారు, 3 ఉంటారండి. పిల్లలందరూ ఆడుకుంటున్నారు, చిన్న పిల్లలు కూడా ఆడుకుంటున్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, సరే అడిగితే పెడదాంలే అనుకుంటుంది. ఏంటండి? అడిగితే పెడతాము అనే ఆలోచన కలిగి ఉంటుంది. ఒకవేళ అడగలేదనుకోండి, తల్లి వాళ్ళని కనిపెట్టుకొని ఉంటుంది, చూస్తుంది. వీళ్ళు ఆటలో పడిపోయారు, ఇంకా నన్ను భోజనం పెట్టమని అడగట్లేదు అని తల్లి అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు దాకా? అడిగేదాకా. లేదా అడుగుతుంది. అడిగినప్పుడు ఒకవేళ వీళ్ళకి ఆకలేసింది అనుకో, వచ్చి తింటారు. ఆకలి లేదనుకోండి, ఏం చేస్తారు? మరలా కొద్దిసేపు నాకు తింటాంలే అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే వీళ్ళు ఆటలో పడిపోయారు కాబట్టి. వీళ్ళు ఆటలో పడిపోయారు, ఆకలిని మరిచిపోయారు. కానీ నీ పరిస్థితి అలా కాదు. బైబిల్లో రాయబడి మాట ఏంటి తెలుసా? అడుగు ప్రతి వారికి దేవుడు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. అడిగితేనే దేవుడిస్తాడు. నీ ఆకలి తెలుసు, నీ అవసరతలు తెలుసు, నీ స్థితిగతులు తెలుసు, నీకున్న కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ బాధలు, నీ దుఃఖములు, నీ నిట్టూర్పులు సమస్తమును దేవునికి తెలుసు. అన్ని తెలిసినా కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్.
ఆయన ఎందుకు చూస్తుంటాడో తెలుసా? ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతారో అప్పుడు ఇద్దాములే అన్నట్టుగా ఆయన చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటి? అడుగు ప్రతి వారికి నిశ్చయముగా అనుగ్రహించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు చెప్తున్న మాట ఏంటి? దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక అలాగునే నీతో మనవి, చెప్పండి, నీతో మనవి చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇస్తానన్నాడు. ఇస్తానన్న దేవునితో నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఇస్తానన్న దేవునితో నువ్వు ఏం చేయాలి చెప్పండి? చెప్పండి, ఏం చేయాలి? ఆయనతో నువ్వు మనస్సును కలుపుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ట్రైన్లో వెళ్తుంటారు, బస్సులో వెళ్తుంటారు, ఎవరైనా మీ పక్కన కూర్చుంటారు. పక్కన కూర్చున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పలకరిస్తారు. ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, నీ పేరేంటి, ఊరేంటి, ఇవన్నీ అడుగుతారు. ఏంటండి? మొదటే ఇవన్నీ అడిగామనుకో, నీ పేరేంటి, నీ ఊరేంటి అడిగామనుకో, వాళ్ళు కోపం వచ్చేస్తుంది. అందుకని నువ్వు బస్సు ఎక్కి కూర్చునేటప్పుడు కొంచెం సర్దుకోండి అంటారు. వాళ్ళు కొంచెం సర్దుకుంటారు. సర్దుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు చెప్పేస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారంటే చెప్పేస్తారు. మీ పేరేంటంటే చెప్తారు. అడిగే విధానాన్ని బట్టి మెల్లగా అడిగితే చెప్తారు. నువ్వు అడగకూడదు అడిగేసావు అనుకో, వాళ్ళకి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తే నీకెందుకు, ఏ ఊరైతే నీకెందుకు, ఏ పేరైతే ఇదంతా నీకు అవసరమా? దావీదు ఒకే ఒక మాట చెప్పాడు. దావీదు చెప్తున్న మాట ఏమిటి? నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక ఇదిగో ఇలాగునే నీతో మనవి చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునితో మనవి చేయటానికి మనకి ఏముండాలి చెప్పండి? ఏముండాలండి? కండ ఉండాలా? ధైర్యం అనేది ఉండాలి. ఆయనతో మాట్లాడటానికి ధైర్యం ఉండాలి. ప్రార్థన చేసే ధైర్యం ఉండాలి. ఆయన అడిగే ధైర్యం ఉండాలి. ముఖం తెలియని దగ్గరికి పోయి ఒక 500 ఉంటే ఇవ్వండి అంటే, నీకు బుద్ధి ఉంది అసలు, ఎవరు నువ్వు అంటారు ముందు నుంచి. దావీదు చెప్తున్న మాట ఏంటి? నీ దాసునికి నీవు సంతానమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేసావు కదా, అందుకని నేను నీ సన్నిధిలో మనవిని చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అలా ప్రార్థన చేస్తూ 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 ఒక చిన్న మనవి కూడా చేశాడు. తర్వాత వాక్యం ఏంటిది? దయచేసి ఆ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. ఏమంటున్నాడంటే 29వ వచనం, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము ఎక్కడ ఉండాలండి చెప్పండి? చక్కగా అంటున్నాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దీనిని ఆశీర్వదించుము. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచు. హల్లెలూయా. దేవుణ్ణి అడగటానికి మనకేముండాలి? ధైర్యం ఉండాలి. కొందరు ఉంటారు, పాస్టర్ గారి దగ్గర మాట్లాడటానికి కొందరికి ధైర్యం ఉండదు, కొందరికి ఏం మాట్లాడటానికేమే పదా నేను మాట్లాడతాను అని వస్తారు కొంతమంది. ఏంటండి, కొంతమంది పాస్టర్ గారితో మాట్లాడేది పెద్ద గొప్ప ఉంది, పదా నేను ఉన్నాను పదా అంటది. విషయాన్ని మాట్లాడొచ్చా మాట్లాడకూడదని ఆలోచన ఉండదు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదని ఆలోచన ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దైవ సేవకుల దగ్గర మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే ఆలోచన ఎంత మాత్రం కూడా కొందరికి ఉండదు. దైవ భయం అనేది వారికి అసలు ఉండదు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు ఈ విషయాన్ని మాట్లాడుతూ ఏం చేశాడండి? ఏమంటున్నాడు 27వ వాక్యంలో, ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము ఇస్తాను అని నువ్వు చెప్పావు కదా, అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నువ్వు ఇస్తానన్నావు కాబట్టి నేను నీ సన్నిధిలో
మొరపెట్టుచున్నాను. మొరపెట్టడానికి ధైర్యము కావాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసేవాడికి ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యం కావాలి, ఎటువంటి ధైర్యం కావాలి అంటే, బైబిల్లో ఒక ఆయన గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి. ఎవరైనా కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం నోరు తెరిచి చెప్పండి అనుకోళ్ళు. యాకోబు దేవుని గట్టిగా పట్టుకున్నాడు. ధైర్యం లేకుంటే పట్టుకుంటాడా? దేవుని మనసును ఎరిగిన వాడు యాకోబు. దేవుని మంచి మనసును ఎరిగిన వాడు యాకోబు. అందుకని యాకోబు గట్టిగా పట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎప్పుడు దాకా చెప్పండి, ఎప్పుడు దాకా? దీవించేంతవరకు, తెల్లవారే వరకు కాదు, దీవించేంత వరకు. నువ్వేం చేస్తావు? మందిరానికి వస్తావు, కూర్చుంటావు. ఏంటంటే అయిపోయే ప్రార్థన భక్తి జీవితం. పట్టుదలగిరి ప్రార్థన చేసే విధానం నీకు ఉండాలి కదా, ఆ అనుభవం నీకు ఉండాలి కదా. ఏంటంటే ప్రైజ్ ద లార్డ్, వస్తారు, మోకరిస్తారు. ఏంటంటే రావటం ఎట్లా? బోర్ల పడతాడు, మరలా లేస్తాడు, ఆ తర్వాత కూర్చుంటారు. ఆ తర్వాత వెళ్తా ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ అని వాడి చేయని వాడే ముద్దు పెట్టుకొని పోతుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆడి చేతిని వాడు ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నాడు? పక్కోడిని పెట్టుకుంటే కొడతారు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏంటండి, దావీదు ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, నీ దాసునికి నీవు సంతానమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేసావు కాబట్టి, ఇదిగో నీ సన్నిధిలో నేను మనవి చేయుచున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రభువా, నేను ఒక్కడిని మాత్రమే కాదు నా తండ్రి, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. కొట్టు గట్టిగా హల్లెలూయా. నీ కుటుంబం కొరకు పట్టుదల కలిగి పోరాడే వ్యక్తిగా ఉండాలి, యాకోబులాగా. ఏంటండి? యాకోబులాగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో కీర్తనకారుడైన దావీదు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి మాట ఏం చెప్పాను? నీ హృదయమును నిబ్బరముగా, చెప్పండి, నిబ్బరముగా ఉండాలి. కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. కొంతమందికి చూడు చెమట గారిపోతుంటుంది. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? భయం. అన్నం తిని రాలేదు కదా, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నం తినకుండా చేశాను, ఏమవుతుందో ఏమో అనుకుంటూ ఉంటారా? వాక్యం ముగింపు లోపు గుటుక్కని కనబడతాడు. ఏంటంటే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొంచెం షుగర్ ఉండే వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్ తెచ్చి పెట్టుకోండి, అవసరాన్ని బట్టి ఉపయోగపడతాయి. 5 స్టార్ చాక్లెట్ బాగుంటుంది. ఏది? షుగర్ బీపీ ఉండే వాళ్ళకి డౌన్ అయిపోతే అది పెట్టుకున్నాం అనుకో నోట్లో, మరలా 120 ముంచుకుంటుంది. ఎంత టెన్షన్ ఉన్నా తగ్గిపోద్ది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే పాపం కొంతమందికి ఏం తినాలో అర్థం కాకుంటారు. షుగర్ బీపీ ఉండే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం డౌన్ అయినప్పుడు 5 స్టార్ చాక్లెట్ పైకి వస్తాయి. పాస్టర్ గారు చెప్పారని లటక మింగేవు, పేగులు ఇడిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. డౌన్ అయినప్పుడు అది తినాలి, అంతేగాని తినమన్నాడని తింటా కూర్చున్నావు అనుకో, కిడ్నీలు తీసి నీ చేతిలో పెడతారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని దైవజనుడైన దావీదు భక్తుడు ఈ విషయాన్ని ప్రార్థన చేస్తూ దావీదు ఏం చేశాడంట? ఒక విషయాన్ని ప్రార్థన చేసుకుంటూ వచ్చి ఏమన్నాడు? నువ్వు సంతానాన్ని ఇస్తానని చెప్పావు కదా అని చెప్పి ధైర్యంగా ప్రార్థన చేసుకుంటూ వచ్చి అంటాడు, నా కుటుంబం నీ సన్నిధిలో ఎప్పుడు దాకా ఉండాలి? నిత్యము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నీ కుటుంబం నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలంటే యాకోబులాగా గట్టిగా చెప్పండి, పట్టుకోండి, గట్టిగా పక్కన పట్టుకోండి అయ్యా.
గట్టిగా పట్టుకోండి, విడిచిపెట్టకూడదు, గట్టిగా పట్టుకోవాలా. దీవించేంతవరకు వదిలిపెట్టకూడదు. దేవుని పాదాలు, వాళ్ళ పాదాలు పట్టుకుంటే ప్రయోజనం ఉంది? పక్కోని పట్టుకోమని చేతులు పట్టుకున్నారు. నువ్వు ఎంతసేపు కొద్దిసేపు పట్టుకున్నా, కొద్దిసేపు ఉన్న తర్వాత చేతులు నొప్పులు వచ్చాను, వదిలేమ్మా బలిదాని నువ్వు, ఆ పాస్టర్ చెప్పటం నువ్వు పట్టుకోవటం అంటారా లేదా అనేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఏది ఏమైనా సరే మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి, ఎవరిని పట్టుకోవాలా? దేవుని పట్టుకోవాలి. 5 స్టార్ చాక్లెట్ కాదు, దేవుణ్ణి పట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట దీనవృత్తాంతుల గ్రంథము. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. దీనవృత్తాంతుల గ్రంథం 22వ అధ్యాయము 13వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోసేకు ఇచ్చిన కట్టడల ప్రకారమును ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడి నీవు వృద్ధి పొందెదవు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు అంటాడు, మోసేకు ఇచ్చిన కట్టడల ప్రకారము ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నువ్వు జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. మోసేకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము విశ్వాసులు ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. ఇక్కడ చెప్పే వాక్యము దైవ సేవకుడైన నేను చెప్పే ప్రతి మాటలు వాటి ప్రకారం నువ్వు ఏం చేయాలంటే ఆ విధంగా చేయటానికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చేసావనుకోండి బలవంతుడిగా మార్చబడతావు. అందుకని చెప్పబడిన మాట ఏంటి? ఆ ప్రకారం నువ్వు చేసావనుకోండి ఎప్పటికీ కూడా నీవు ఎలా ఉంటావంట? చెప్పండి, ఎలా ఉంటావు? బలవంతుడుగానే ఉంటావే కానీ బలహీనుడుగా ఉండవు. మోసే గురించి రాయబడి ఉంది కదా. మోసే ఐగుప్తునికి బయలుదేరి వచ్చిన రోజున తనకు దేవుడు ఏ బలమును అనుగ్రహించారో నేటి వరకు ఆ బలం మోసేలో నుండి చెప్పండి ఆ బలము తగ్గిపోలేదు. నువ్వు తగ్గిపోతున్నావే కారణం ఏంటి తెలుసా? నీ శరీరం బలహీనపరచబడుతుంది. పరచబట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? 24 గంటలు పంటల పని, ఆ పని ఈ పని అనే కానీ దానికి సరైన పోషణ అందించట్లేదు. సరైనటువంటి పోషక ఆహారం తనకు అందించకపోవటం వలన నీ శరీరం ఏమైపోతుందండి? చెప్పండి, బలహీనం. సంపాదన మీద పడిపోయి కొంతమంది ఉంటారండి, ఉదయం టిఫిన్ చేయరు, పనిలో పడిపోయి ఆ పని ఈ పని చేసుకుంటూ ఉదయం టిఫిన్ తినటం మానేస్తారు. మధ్యాహ్నం అన్నము తింటారు, ఉదయం తినరు, మధ్యాహ్నానికి తింటారు. ఎందుకని? ఒక పూట మిగిలిస్తారన్నమాట. వీళ్ళు మిగిలిచి పట్టు చీరకు పెట్టేస్తారు. ఏంటంటే మిగిలిచి ఏదో ఒక రోగం వస్తే దానికి పెట్టేస్తూ ఉంటారు. ప్రయోజనం ఏంటి? కష్టపడు, సంపాదించుకో, ఆరోగ్యం చూసుకో. ఏంటండి? కష్టపడుతున్న దేహాన్ని ఆరోగ్యం పెట్టు, ఆహారం పెట్టు. దాన్ని తృప్తిగా ఆహారం పెడితే ఆ ఆరోగ్యం నేను ఏం చేస్తానంటే సహకరిస్తుంది. ఏంటండి? ఈరోజు జనాలు హాస్పిటల్ పాలవటానికి గల కారణం ఏంటి తెలుసా? తిండి తినకపోవటం, శరీరంలో రక్తం తగ్గిపోవటం, నీరసం రావటం, నరాలు పట్టేయటం, ఆ తర్వాత వణుకుడు రావటం, హాస్పిటల్కి పోవటం. డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటారు తెలుసా? కొంచెం ఆకుకూరలు తినండి, కొంచెం మటన్ తినండి, కొంచెం 4 రోజులు రెస్ట్ తీసుకోండి అంటారు. ఏ మనిషి హాస్పిటల్కి పోయినా డాక్టర్ చెప్పేది అదే మాట. ఏంటండి? గుండెలో నొప్పి వస్తుందండి అంటారు. ఎందుకు నొప్పి వచ్చింది అది చెప్పండి? ఏంటండి?
ఎందుకు నొప్పి వచ్చింది? సరిగా దానికి రక్తం అందకపోవటం వలన. అందుకని నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని కూడా ఆరోగ్యంగానే పెంచాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. అందుకని దేవుడు అంటాడు, యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోసేకి ఇచ్చిన కట్టడల ప్రకారము ఆయన తీర్చిన తీర్పుల ప్రకారము జరుపుకొనవలెను. మోసేకు దేవుడు ఏమన్నాడు? ఐగుప్తుకి వెళ్ళమన్నాడు, నా ప్రజలను విడిపించమన్నాడు, అద్భుత కార్యాలు చేయమన్నాడు, అనేక కార్యాలు చేశారు. ప్రజలందరినీ నడిపించాడు. ప్రజలందరినీ నడవమన్నారు. ఐగుప్తును వదిలేసి వెళ్ళిపోదాం మనం బయలుదేరమన్నప్పుడు అందరూ బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం పాయలు చేసి నడవమన్నాడు. ఏంటండి? యోర్దాను నది దగ్గరికి వెళ్ళిన తర్వాత మందసమును మోసే వంటి వాళ్ళు యోర్దాను నదిలో అడుగు పెట్టగానే యోర్దాను నది రాశిగా మారిపోయింది, పాయలుగా అయిపోయింది. దేవుడు మోసేతో చెప్తున్న మాట, మోసే ప్రజలతో చెప్తున్నాడు, ఇదిగో ఇలా చేయండి, ఇలా నడుచుకోండి, ఈ విధంగా చేస్తే మీ జీవితానికి ఆశీర్వాదం కలుగుతుందని మోసే ప్రజలకు చెప్పిన రీతిగా ప్రజలు ఆ విధంగా నడుచుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొందరు ధైర్యము చెడిపోయారు, కొందరు ధైర్యంగా ముందుకు నడిచారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. అందుకని నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందేదవు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ప్రైజ్ ద లార్డ్. ఆజ్ఞను పాటించిన వాడు బలవంతుడిగా మార్చబడతాడు. దేవుడు చెప్పింది చేసేవాడు, దేవుడు చెప్పిన ప్రతి మాట, సేవకుడి నోటి నుండి వచ్చు ప్రతి వాక్యము, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న వాడు ఎప్పటికీ బలముగానే ఉంటాడు, ధైర్యముగా ఉంటాడు, ఎవరికి కూడా భయపడడు. ప్రైజ్ ద లార్డ్. పరాయి దేశంలోకి వెళ్ళి ఒక కుటుంబం బ్రతకటం అంటే మామూలు విషయం కాదు. ఏంటండి? పరాయి దేశంలోకి వెళ్ళి ఒక కుటుంబం పోషించబడటం అంటే మామూలు విషయమా? అబ్రహాము స్వదేశాన్ని విడిచి మరొక దేశానికి వెళ్ళాడు. ఇస్సాకు స్వదేశాన్ని విడిచి మరొక దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో వెళ్ళి దేశ ప్రజలకు భయపడకుండా, కలవరపడకుండా, కుంగిపోకుండా ధైర్యంగా ఉన్నాడు ఇస్సాకు. ధైర్యంగా ఉన్నాడు కాబట్టి నూరంతల ఫలమును పొందగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ప్రేమైన బిడ్డారా, నువ్వు ధైర్యంగా ఉన్నావా? లేక పిరికివాడుగా పిరికిదానిగా బ్రతుకుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, సొలొమోను అంటాడు, నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, దుష్టుడు మాత్రం ఎవరు తరముకొండనే పారిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా ఎవరు ఏమీ చేయజాలలేరు. నువ్వు ధైర్యవంతుడిగా ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు కదా, 10 మంది 100 మందిని తరుముతారు. ఏంటండి? 10 మంది 100 మందిని తరుముతారు, 10,000 మంది ఇంకా 20,000 మందిని తరుముతారు. దేవుడు చేసిన వాగ్దానం, మోసే ఇచ్చిన తీర్పుల ప్రకారము నువ్వు జాగ్రత్త పడి నడుచుకుంటే నువ్వు బలవంతుడిగా మార్చబడతావు, అభివృద్ధి పొందుకుంటావు, దిగులు పడాల్సినటువంటి అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు గారు చక్కగా ప్రార్థన చేస్తూ మాట అంటాడు, అయ్యా నా కుటుంబం ఇంక మీదట నీ సన్నిధిలోనే ఉండాలి. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. యెహోషువ గ్రంథం, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యము త్వరగా చదవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యము. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దానిలో నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగిపోకూడదు. హల్లెలూయా. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు?
మోసేకి తోడై ఉండునట్లు నేను నీకును తోడై ఉంటాడు. ఎందుకన్నాడంటే మోసే యెహోషువను అభిషేకించాడు, ప్రార్థన చేశాడు. అభిషేకించి మోసే చెప్తున్నాడు, యెహోషువా, ఇశ్రాయేలు సర్వ సమాజమును ఇంతవరకు నేను నడిపించాను. దేవుడు చెప్పింది ప్రతిదీ కూడా మోసే యెహోషువకు చెప్పాడు. అదే నేను మీకేదని చెప్తే సగం దాచిపెట్టి సగం పోయి చెప్తారు. ఏంటండి, మందిరం దగ్గర పని ఉంది, పరిచర్య ఉంది, పాస్టర్ గారు పిలిచారు, వెళ్ళి చెప్పరా బాబు అని అంటే ఈడంటాడు, నిన్ను పాస్టర్ గారు పిలిచాడు. ఎందుకు పిలిచాడంట ఏమో నాకు తెలీదు. ఈడు చెప్పటం ఏంటి, నేను చెప్పింది ఏంటి, మందిరంలో పరిచర్య ఉంది, పరిచర్య చేయాలి, రమ్మని చెప్పమని నేను చెప్పిరారని పంపిస్తే వీడంటాడు పాస్టర్ గారు రమ్మన్నారు అని అంటే వాళ్ళు అంటారు ఎందుకు రమ్మన్నాడు ఏమో నాకు తెలియదు. రమ్మన్నారు, పోరాదా? ప్రైజ్ ద లార్డ్. పోనీ పిలిచాడు, నన్ను కూడా పిలిచాడు, ఇద్దరు నేను కూడా వెళ్తున్నాను, ఇద్దరం వెళ్దాం రా అని అనొచ్చు కదా. అట్లా అనరు. అసలు సంగతిని పక్కన పెట్టేసి వాళ్ళని టెన్షన్గా పెట్టేసి చెప్పండి మందిరం దగ్గరికి పంపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగితే వాళ్ళు అంటారు అసలు ఈ సంగతి ఏ చెప్పలేదు మాకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పింది చేయరు, వద్దన్నది చేస్తారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడిన వంటి విషయంలో మోసే యెహోషువతో చెప్తున్నాడు. మోసే ఇంతకాలం నడిపించాడు, 40 సంవత్సరాలు మోసే ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. బహుధైర్యము గలవాడై, ప్రార్థన పరుడై, పట్టుదల గలవాడై, రాజ్యాలను జయించి, అనేక యుద్ధాల్లో రాజ్యాలను జయించి గెలిచి నెబో పర్వతం దగ్గరికి వచ్చి యెహోషువతో అంటాడు, ఇదిగో యెహోషువా, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ నీవు ఇంక మీదట నడిపించవలసిన వాడవు నీవు. ఇంక మీదట వీళ్ళందరినీ నడిపించే బాధ్యత నీది. ధైర్యంగా ఉండు, కలవరపడద్దు, నీవు కుంగిపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరినీ నీవు నడిపించు. నాకు తోడై ఉన్నవాడే నీకు తోడై ఉండబోతున్నాడు. కొట్టు చప్పటి గట్టిగా. నాకు తోడై ఉన్నవాడు నీకును తోడై ఉండబోతున్నాడు అని మోసే కపటము లేని హృదయముతో చెప్పాడు. మొదటి మాట ఏం చెప్పాను, నీ హృదయమును నిబ్బరముగా, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో పెత్తనం చేయటానికి ముందుంటారు, పెత్తనం చేయటానికి ముందుంటారు, పని చెప్తే పారిపోతారు. ఏదన్నా సులువుగా ఉండే పని చెప్పామనుకోండి, ఏం చేస్తారు, సింపుల్గా చెప్తారు. వడ్డిస్తారా బాబు అంటే వడ్డిస్తాడు, సాంబార్ వేయరంటే వేస్తాడు, ఆడపోయి వంట చేయరంటే చేయరు. వచ్చి వంట చేయరా బాబు అంటే వంట చేస్తాడా, చేయడు. వడ్డించమంటే వడ్డిస్తాం, తినమంటే తింటాం, వండటం మా చేత కాదు అనేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఒక మంచి మనసుతో నేను చెప్తున్నాను. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు, ఫ్రాంక్లిన్ గారు ఉన్నారు. నేను వచ్చిన రోజు నుండి చూస్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లో నేను చూస్తున్నాను. వంట చేయటం వాళ్ళు మానుకోలేదు, మందిరంలో ఏ పని ఉన్నా చేయటం మానుకోలేదు. వాళ్ళు నా మీద అలిగినా అలగకపోయినా నేను వాళ్ళని విడిచిపెట్టట్లేదు. ఎందుకని ఏ పని చేసినా వాళ్ళు ముందు ఉంటారు. ఏంటండి, ఏ పని చేసినా వాళ్ళు ఎప్పటికీ చూడండి, మందిరంలో ఏ పని ఉన్నా ముందొచ్చి చేస్తారు. మీకు బాధ్యత లేదా? ఎందుకు మీరు చేయట్లేదు? మీ సంఘం కదా, మీకు బాధ్యత లేదా? మీరు విశ్వాసులు కదా. ఏంటండి, ప్రైజ్ ద లార్డ్. సేవకుని మాటనే వినట్లేదంటే నువ్వు దేవుని మాటని ఎంతవరకు వింటున్నావు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని సొలొమోను అంటాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, మందిరం అందరిది, అందరికి బాధ్యత ఉంది, పరిచర్య ప్రతి ఒక్కడు చేయాలి.
వండి పెడితే వడ్డించడం పెద్ద లెక్క ఉందండి. ఆడపిల్లలు కూడా వడ్డించేస్తారు, వాళ్ళు కూడా వడ్డించేస్తారు వడ్డించమంటే. అది పెద్ద గొప్పేం కాదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా తెలియచేసి, అందుకని మోసే యెహోషువ విషయములో కపటము లేని వాడై తన మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఈ మాట చెప్పాడు, నాకున్న దేవుడే నీకును తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. నన్ను నడిపించిన వాడే నిన్ను కూడా నడిపిస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా మనకు చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మోసే ఏం చెప్పాడండి? నీకు తోడై ఉన్నవాడే నాకును తోడై ఉంటాడు, కనుక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈ ప్రజలను ఇంక మీదట నీవే నాయకుడివి, నడిపించేవంటి నాయకుడివి నీవే. ప్రైజ్ ద లార్డ్. నడిపించడానికి ఏముండాలి? గుండె ధైర్యము ఉండాలి. గుండె నిండా ధైర్యం అనేది ఉండాలి. ధైర్యం ఉన్నప్పుడే నువ్వు నిలబడగలుగుతావు. ఆ ధైర్యం నీకు కావాలంటే దేవుని వెంబడించాలి, ఆయన పాదములు నీవు పట్టుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. అందుకని యాకోబు గట్టిగా పట్టుకున్నాడు. అందుకని దావీదు ప్రార్థన చేస్తూ 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 చిన్నగా అంటాడు, ప్రభువా నా కుటుంబం కూడా ఇక్కడే ఉండాలి, నా కుటుంబం నీ సన్నిధిలో నివసించున్నట్లు నా కుటుంబమును నీవు ఆశీర్వదించు. దావీదు అంటాడు, నువ్వు ఆశీర్వదించు అంటే అర్థం ఏంటి? దావీదు తెలుసుకున్నాడు, ఆయన ఆశీర్వదిస్తే తప్ప నా కుటుంబము ఆశీర్వదింపబడదు. దేవుడు దావీదు తెలుసుకున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తే తప్ప నేను ఆశీర్వదించబడలేనని దావీదు తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. యెహోషువ విషయంలో మోసే తన మనసులో దాచుకోకుండా దేవుడు చెప్పిన ప్రతి విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మీకు మరొక మాట కూడా ఉంది, యథార్థవాది లోక విరోధి అంట. యథార్థవంతుడు లోక విరోధి. ఎందుకని? అన్ని ఖచ్చితంగా మాట్లాడామనుకో వాడికి అందరు విరోధులు అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడామనుకో వాడికి అందరు విరోధులుగా అయిపోతారు. ఖచ్చితంగా వాక్యం చెప్పారనుకో అందరు విరోధులే. ఎందుకని? అంత ఖచ్చితంగా చెప్తే మందిరానికి ఎవరు వస్తారు అని అంటారు. వచ్చేవాడే వస్తాడు. ఏంటండి రాను ఏం చేస్తాం చెప్పండి? పడకరాగలుగుతామా? గుర్రాన్ని తొట్టిదాకా తీసుకురాగలుగుతాం, కానీ నీళ్ళేమైనా తాపించగలుగుతామా? ప్రైజ్ ద లార్డ్. వాక్యమును విని మనసు మార్చుకొని ప్రభు సన్నిధిలో నడిపించబడమని వాక్యం చెప్పగలుగుతాం, కానీ నీ మనసును మార్చగలుగుతామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్. మొదట ఏం చెప్పాను? నీ హృదయమును నిబ్బరముగా చెప్పండి. నీ హృదయం నేను కలుగు చేసుకోవాలి, నీ హృదయమును నీవు నిబ్బరముగా ఉంచుకోవాలి. రెండో మాట, దేవునికి మనవి చేసేవాడిగా ఉండాలి. మూడోది, బలము కలిగిన వాడుగా, బలమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. పిరికివాడిలాగా ఉండకూడదు, పిరికివాడిలాగా ఉండకూడదు. తుమ్మితే ఊడిపోయే ముక్కు, అలిగితే పారిపోయే చెప్పండి. తుమ్మితే ఊడిపోయే ముక్కు, అలిగితే పారిపోయే మొగుడులాగా ఉండకూడదంట. ఎట్టుండాలి? బలము కలిగిన వ్యక్తిగా ధైర్యంగా ఉండాలి. నాలుగో మాట ఏం చెప్పాను? వాక్యానుసారంగా. అది రాసుకోండి. యెహోషువ వాక్యానుసారంగా నీవు జీవించాలి. యెహోషువ వాక్యానుసారంగానే జీవించాడు, మోసే వాక్యానుసారంగానే జీవించాడు. అందుకని యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారమును యెహోవాను మాత్రమే సేవిస్తాం. నాలుగో మాట, వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండాలి. ఐదో మాట, మొదటి దీనవృత్తాంతుల గ్రంథం 28వ అధ్యాయం. మొదటి దీనవృత్తాంతుల గ్రంథం 28వ అధ్యాయము 10వ వాక్యం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. చప్పటి కొట్టాలి గట్టిగా.
కొట్టాలి కొట్టాలి కొట్టాలా. మీకెట్ట కొట్టడానికి రాదు కదా, అందుకని నేను అప్పుడప్పుడు కొట్టండి అంటుంటాను. గట్టి కొట్టాలా, కొట్టు గట్టిగా. సచ్చోళ్ళగా కొంతమంది చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం ఆరోగ్యంగా ఉంటారని కొట్టమన్నాను. ఏంటండి, చేతులు ఊపుకుంటూ బాగా గట్టి కొట్టారనుకో ఆరోగ్యంగా ఉంటారు. చెమట గారితే ఆరోగ్యంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆరోగ్యంగా ఉండాలంటే గట్టిగా కొట్టాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం ఏం చేయాలంట? దేవుని పని చేసే వారంగా ఉండాలి. దేవుని మందిరము యొక్క పరిచర్య, ప్రతి వాడు పరిచర్య చేసే వ్యక్తిగా మనము ఉండాలి. అందుకని ఇక్కడ దావీదు గారు చక్కగా చెప్తున్నాడు, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకు యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పనిని జరిగించుము. ఎవరితో చెప్తున్నారు? దావీదు చేస్తానన్నాడు. పాపం దావీదు చేస్తానన్నాడు, చేయటానికి అన్ని సిద్ధపరిచాడు. మందిరానికి కావాల్సినవంటి పరికరాలన్నీ సిద్ధపరిచాడు, అన్నీ రెడీ చేశాడు. స్థలం చూశాడు, సామాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పనివార్లు ఉన్నారు. ఇంకా మందిరం పని ప్రారంభించటమే. ఎవరో? దావీదు. ప్రారంభించే టయానికి దేవుడు మెల్లని స్వరంతో దావీదు అన్నాడు. ఏంటి స్వామి అన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? దావీదును పిలవగానే వెంటనే దేవుని సన్నిధిలో చెవి పెట్టి ఆలకించాడు. దావీదు, మందిరం కట్టడానికి వీలు లేదు. ఎందుకని? నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు అని ఎందుకన్నాడు తెలుసా? ఇప్పటిదాకా యుద్ధాలు చేసావు, రక్తమును చిందించావు, కనుక నువ్వు రక్తము చిందించిన చేతులతో నీవు మందిరము కట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మందిరం పని ప్రారంభించాము, పనులు జరుగుతున్నాయి. కొంతమంది వచ్చి పని చేయలేకపోతున్నారంటే వాళ్ళకి యోగ్యత లేదు అని అర్థం. ఆ పని చేసే అర్హత దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. ఆ కృప వాళ్ళకు ఉండదు. ఆ కృప వారు కోల్పోయారు కాబట్టి వాళ్ళు పని చేయలేరు. వాళ్ళు అనుకుంటారు, ఉద్యోగంలో పడిపోయాం, వ్యాపారంలో పడిపోయాం, ఇంటి పనులు పడిపోయాం, అందుకని పోయి కనీసం ఒక్కరోజు కూడా పని చేయలేకపోయాం అని అనుకుంటూ వీళ్ళు అంటారు. నువ్వు పని చేయటం దేవుని ఉద్దేశము లేదు, దేవుని చిత్తం లేదు నువ్వు పని చేయటం, అందుకని నువ్వు పని చేయలేదు. ఒకవేళ నువ్వు పని చేసినా వచ్చి పని చేసేవాళ్ళని, రోజు వచ్చి పని చేసేవాళ్ళని పాడు చేస్తావేమో, అందుకని దేవుడు నిన్ను రాని కూడా దూరం పెట్టేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన పరుడువే, భక్తి పర్రాలువే కాదనట్లేదు, కానీ ఒక్కరోజు కూడా వచ్చి నువ్వు పని చేయలేకపోతున్నావు అంటే గల కారణం ఏంటి తెలుసా? దేవుడే నిన్ను దూరం పెట్టాడేమో, దేవుడే నిన్ను దూరం పెట్టాడేమో. ఒకవేళ సాతానే నిన్ను దూరం చేసాడేమో. ఎందుకని? రేపటి రోజున సాతాను నీ మీద నేరారోపణ మోపటానికి వాడు కూడా అంటాడు, ప్రభువా ఇదిగో ఈయన అసలు ఎప్పుడైనా నీ మందిరం వచ్చి నా భక్తులు నా భక్తులు నా భక్తులు అని అంటున్నావే, ఆడ కూర్చొని ఈమె ఎప్పుడైనా నీ మందిరం పనిచేసిందా? ఈ ముఖం చూడు, ఈయన ముఖం చూడు, ఎప్పుడైనా ఈ మందిరం పనిచేసిందా అని సాతానుగాడే దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తాడు. మళ్ళా నీ గురించి సాతాను దేవుని దగ్గర మరలా ఏం చేస్తాడంట? వాడే ఫిర్యాదు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు దేవుని మందిరాన్ని కట్టలేకపోయాడు. అందుకని తన కుమారుని విషయంలో దావీదు అంటాడు, సొలొమోను, దేవుని మందిరం కట్టించుటకు నీవు ధైర్యముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ధైర్యమును వహించు. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్నాడు. నువ్వు ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నా మానేసుకొని దేవుని మందిరంలో పని చేస్తున్నావంటే దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడనే సంగతిని మరచిపోకూడదు. దేవుడు నిన్ను కోరుకున్నాడు ఆయన పరిచర్య కొరకు, ఆయన మందిరంలో పని కొరకు దేవుడు నిన్ను కోరుకుంటే ఆయన పని చేయకుండా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని ఉద్దేశంలో నీవు
లేవు. మందిరంలో ఉన్నావు, పాస్టర్ గారి ముందు ఉన్నావు, పాస్టర్ గారి పాటు మందిరంలో పాస్టర్ గారితో పాటు నువ్వు మందిరంలో ఉన్నావు. పాస్టర్ గారి దృష్టిలో నువ్వు విశ్వాసిగా ఉన్నావే, కానీ దేవుని దృష్టిలో నీవు దూరంగా ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ నేను రాసుకున్నాను, దేవుని పని మనము చెప్పండి, దేవుని పని చేయాలి. పని చేయాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుండి దేవుడు మనకు అనుగ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రూములు కట్టేటప్పుడు ఒక ఆమె బాగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. నేను ఆమెను చూసినప్పుడు ఈరోజు చేస్తుందా రేపు చేస్తుందా అన్నట్టుగా అనిపించేది. భయంకరమైనటువంటి పరిస్థితి. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆమె ఏం చేసింది తెలుసా? పైన కాంపౌండ్ పెట్టగోడ కట్టేటప్పుడు ఇక్కడ నుంచి జనాలందరిటికెళ్ళి మోస్తూ ఉంటే ఆమె కూడా ఎవరికి ఇవ్వకుండా మోసుకుంటూ వెళ్ళిందండి. 13 రాళ్ళు మోసింది ఆమె. ప్రైజ్ ద లార్డ్. అంత భయంకరంగా బలహీనంగా ఉంది ఆమె. కట్టె పుల్లలాగా ఉంది. మీకు అందరికీ తెలుసు, ఆమె కట్టె పుల్లలాగా ఉండేది ఆమె. కాలేవాళ్ళ అమ్మ, చావు బ్రతుకులో ఉంది ఆమె. అంత బలహీనంగా ఉన్నా కనీసంగా నేను ఒక్క రాయి అయినా మోసుకెళ్ళి నేను పైన పెట్టాలని ఆశతో ఆమె ఏం చేసింది తెలుసా? 13 రాళ్ళు తీసుకెళ్ళి పైన పెట్టింది. దేని కొరకండి? దేని కొరకు? దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ఉంటాం, రేపు చనిపోవచ్చు, రేపు ఎక్కడ ఉంటామో తెలియదు, కానీ బ్రతికి ఉన్నంతలోనే దేవుని కృపను పొందుకొని నిత్య మహిమలో ప్రభుతో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పని కొరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుని పనిని తప్పించుకొని తిరిగే వ్యక్తిలాగా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. అందుకని సొలొమోను చెప్పాడు, నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, దుష్టుడేమో ఎవరు తరమకుండానే చెప్పండి కొందరు పారిపోతారు. ఆమెను అనగానే పారిపోతూ ఉంటారు గేటు దాటి. ఎందుకు పరిగెత్తుతున్నావు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మనం ఎలా ఉండాలని చెప్పాడు? నీతిమంతులు ధైర్యముగా ఉండాలి. ధైర్యముగా ఉండాలంటే నీకు నిబ్బరంగా ఉండటం నిబ్బరం కావాలి, సమాధానం అనేది కావాలి. ఇప్పుడు చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను? నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోవాలి. రెండో మాట, దేవునికి మనవి చేసే వ్యక్తిగా ఉండాలి. మూడోది, నువ్వు బలముగా ఉండాలి. నాలుగోది, వాక్యానుసారంగా నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. ఐదోది, దేవుని మందిరపు పని చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా చేయగలిగితే నీవు సంఘములో సింహంలాగా ఉంటావు. ఏంటంటే ఎలా ఉంటారు? సింహంలాగా ధైర్యంగా ఉంటాం. యథార్థవంతుడు ధైర్యంగా ఉంటాడు, భక్తి కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు, ప్రార్థన పరుడు ధైర్యంగా ఉంటాడు, కలవరపడడు, కుంగిపోడు, నిజాయితీగా బ్రతకటం నేర్చుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. 2 చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా స్తోత్రం. గొప్ప దేవుడు, చాలిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రం నైనా. ఈ మధ్యాహ్న కాల వేళలో ఇంతవరకు దైవ సేవకులుగా మమ్మల్ని ప్రేమించి ఇదిగో ఈ పరిస్థితి స్థలంలో నిలబెట్టి నీ వాక్కు మా ద్వారా అనేకులకు తెలియచేపరచబడుటకు మీరు కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మీరు రెక్కల చాటున మరుగుపరిచి నూతన కృపతో నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా.